నమస్కారం. ఆలోచన అమృతానికి స్వాగతం, సుస్వాగతం. సుప్రీంకోర్టు జడ్జీల సంఖ్య 34 నుంచి మరో నలుగురిని పెంచి 38కి చేర్చడానికి నలుగురు సుప్రీంకోర్టు జడ్జీల సంఖ్య పెంచడానికి నిన్న పార్లమెంట్ సాక్షిగా ఒక తీర్మానం ఆమోదించారు. పార్లమెంట్ సాక్షిగా చట్టంగా దాన్ని ఆమోదించారు. రాష్ట్రపతి సంతకమే తర్వాత ప్రధాన న్యాయమూర్తితో సహా ఇప్పటిదాకా మరి 33 + 1 34 ఉన్నది. కొన్ని నలుగురు పెరగడం వల్ల 38కి చేరుకుంటుంది. 2019లోనే 33 ఉన్న సంఖ్యను మరి మొన్నటిదాకా ఉన్న అది సంఖ్యను ముగ్గురు పెంచి 30 ఉంటే 34 చేశారు, 31 ఉంటే 34 చేశారు. ఇప్పుడు 34, 35 చేశారు. అంటే ముగ్గురు జడ్జీల సంఖ్యను 2019లో పెంచారు. ఇప్పుడు మరి 38 అవుతుంది. మంచిది అంటున్నాను. అంతేందుకు మనకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన కొత్తలో 8 మంది జడ్జీలతో ఈ సుప్రీంకోర్టు మొదలైంది. సుప్రీంకోర్టు ప్రారంభం 1950 25 ఆగస్టు నాడు మొదలైంది. మరి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా 8 మంది జడ్జీలతో మొదలైన సుప్రీంకోర్టు ఇవాళ 38 మందితో అయింది. నా ఉద్దేశం అయితే ఈ 50 దాకా పెంచినా తప్పు లేదంటున్నారు. అప్పుడు అరకొర ముగ్గురు నలుగురు 19 నుంచి 5 ఏళ్లలో 7 పెరిగారంటే అర్థం చేసుకోవచ్చు. సుప్రీంకోర్టు లెక్కల ప్రకారమే 92,000 అంటే సుమారు 93,000 కేసులు ఇవాళ సుప్రీంకోర్టు ఒక దానిలో పెండింగ్ ఉన్నాయి. దేశవ్యాప్తంగా 3 కోట్ల చిల్లర కేసులు ఇవాళ అన్ని మఫ్సల్ కోర్టుల నుంచి మొదలుకొని వివిధ రాష్ట్రాల హైకోర్టులు, దాంతోపాటు వివిధ స్పెషల్ కోర్టులు లేకుంటే జిల్లా కోర్టులు అన్ని మొత్తం దేశం మీద ఉన్న అన్ని కోర్టులలో పేరుకపోయిన కేసులు 3,50,000 చిల్లర ఉంటాయని 3,52,00,000 చిల్లర ఉంటాయని చెప్పి ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి, కోర్టుల లెక్కలు చెప్తున్నాయి. మరి ఇవి ఎప్పుడు తేలింది అంటే నా ఉద్దేశం ఏంటంటే న్యాయ సంస్కరణ కాకుండా కేసుల సంఖ్యను మనకు పెండింగ్ కేసుల సంఖ్యనే మాట్లాడుతున్నాం. మనం అసలు సంఖ్య పెండింగ్ కేసుల సమస్య కానే కాదు. కోర్టుకు రాని కేసుల సంఖ్య ఇంకా ఇంతకు 10 ఉంటుంది. కోర్టుకు పోయినవాడు కాటికి పోయినవాడు ఒకటే అయినా సామెత ఉంది కదా. కనుక చాలామంది నేను పోలీస్ స్టేషన్ మెట్లెక్కలేదు ఇప్పటిదాకా, నేను కోర్టుకు పోలేదని గర్వంగా చెప్పుకుంటారు. అదే ఒక హాస్పిటల్కి వెళ్ళలేదని ఎవరు చెప్పరు. జీవితంలో ఎప్పుడో ఒకసారి హాస్పిటల్కి వెళ్ళే అవసరం వస్తుంది. కానీ అదే కోర్టుకో లేకుంటే పోలీస్ స్టేషన్కి పోవాల్సిన అవసరం అగత్యం చాలామందికి ఉండకపోవచ్చు. ఉన్నా కూడా ఇవాళ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే భయపడే పరిస్థితి ఉంది. కోర్టుకు వెళ్ళాలంటే జీవితకాలం లేటు మనం ఎక్కాల్సిన రైలు అన్నట్టు అది కూడా భయపడే పరిస్థితి ఉంది. కనుక ఇవాళ కోర్టులు న్యాయ సంస్థలు కాకుండా జడ్జీల సంఖ్య పెంచడం ఆహ్వానిస్తూనే మరి మన రాష్ట్ర హైకోర్టులలో కూడా ఖాళీల సంఖ్య అట్లాగే ఉన్నది, ఇంకా నింపడం లేదు. దాంతోపాటు కొత్త జడ్జీల నియామకం కూడా కావడం లేదు. కనుక దాన్ని కూడా ఆలోచన చేయాలి. ఇప్పటికే కొలీజియం మీద చాలా పెద్ద విమర్శలు వస్తున్నాయి. మొదలు పెండింగ్ కేసులు తెగాలంటే కింది నుంచి పైదాకా కోర్టుల సంఖ్య పెరగాలి. ఆ న్యాయ సంస్కరణ బిల్లు 2009లో పాస్ అయింది. అప్పుడు నేనే అప్పటి సెకండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిటీ వీరప్పమొయిలి అధ్యక్షతన ఉన్నప్పుడు నేను స్వయంగా ఒక అడ్వకేట్గా దానికి సమర్పించాము. డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు మేమంతా కూర్చొని దాన్ని తయారు చేసి వారు అందులో సభ్యుడే కనుక వారికి సమర్పించుకోలేరు కదా. కనుక ఆనాడున్న సెకండ్ ఏఆర్సీలో వీరప్పమొయిలి గారితో పాటు జేపీ గారు ఉన్నారు, ఇతర మిత్రులు కూడా 5 కమిటీ సభ వచ్చింది. హైదరాబాద్లో జూబ్లీ మనకు అసెంబ్లీ పక్కన జూబ్లీ హాల్లో జరిగిన సమావేశానికి నేను స్వయంగా వెళ్ళాను. న్యాయ సంస్కరణల మీద ఒక అఫిడవిట్ దాఖలు చేశాం. దానిలో ప్రధానంగా కొత్తగా న్యాయ సంస్కరణలో కోర్టుల సంఖ్య పెంచాలని, ముఖ్యంగా మఫ్సల్ కోర్టుల సంఖ్య పెంచాలని, అట్లాగే హైకోర్టు సుప్రీంకోర్టులో జడ్జీల సంఖ్య పెంచాలని మేము సూచించాం. న్యాయ సంస్కరణలు ముఖ్యంగా ఏంటంటే పోలీస్ సంస్కరణ కూడా భాగం. అందులో పోలీసులకు న్యాయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళను పోలీసులు నియమించాలని, చాలా వరకు కేసులు వీగిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే చాలామందికి నేరస్తులకు కూడా అక్విటల్ అంటే నేరస్తులు నిరపరాధులుగా అంటే ప్రాసిక్యూషన్ ప్రూవ్ చేయలేకపోయిన సందర్భంగా బయటపడుతున్నారు. అంటే దానికి కారణం సరైన విధంగా పోలీస్ వ్యవస్థ లేకపోవడం. అందుకని పోలీసుల్లో న్యాయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళను SHOగా పెట్టడము, అట్లా కేసు కట్టేటప్పుడే సరైన విధంగా కేసు పెట్టేటప్పుడే సరైన విచారణ జరిపే ప్రయత్నం చేయడం. అందుకనే మనకు విచారణ ఏదైతే దాన్ని పోలీసు విధుల నుంచి వేరుగా స్వతంత్ర విధిగా దాన్ని చేర్చడం, ఇవన్నీ సంస్కరణల కోసం మేము ప్రయత్నం చేసినాం. పోలీసులు 4 రకాలుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఒకటి శాంతి భద్రతలు, అది రాష్ట్ర ప్రభుత్వం అధీనంలో ఉండాల్సిందే, దాన్ని ఎవరు కాదనరు. రెండవది ట్రాఫిక్ అనేది ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నా దానికి వేరే వింగులు ఎక్కడికక్కడ ఉండాల్సిన అవసరం ఉంది. కానీ అదే పోలీస్ స్టేషన్లో ఈ విధులు కూడా చేస్తున్నారు. మూడోది వీఐపీల భద్రత, అది ఇంకా దుర్మార్గం. వీఐపీల భద్రతకే సగం మంది పోతారు. ఎవరైనా వీఐపీ ఆ నియోజకవర్గానికో ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో వస్తుందంటే ఆ చుట్టుపక్కల ఉన్న పోలీస్ స్టేషన్ల సిబ్బందిని అంతా అటు తరలిస్తున్నారు. నాలుగోది అత్యంత
అశ్రద్ధ చేయబడుతున్నది పోలీసు విధుల్లో, ముఖ్యంగా ప్రాసిక్యూషన్ విధులు. అంటే కోర్టుకు సాక్షులు తీసుకురావడం, ప్రవేశపెట్టడం, వాళ్ళ సాక్ష్యాధారాలు సమర్పించడం, అవి చాలా పెద్దది. కనుక చాలా అభివృద్ధి చెందిన దేశాల్లో పోలీసు విధుల్లో ఇది ఏదైతే ఉందో స్వతంత్ర వ్యవస్థగా పోలీసు విధులను న్యాయ పరిజ్ఞానం ఉన్న వ్యక్తులను నియమించే ప్రయత్నం చేస్తున్నారు. దానికి సపరేట్ వింగి పెట్టారు. ఎఫ్ఐఆర్ నమోదు చేయడం వరకే స్థానిక పోలీస్ స్టేషన్లో పెట్టి, ఆ తర్వాత దాన్ని ఆటోమేటిక్గా ఈ విచారణ సంస్థలకు, ఏదైతే పోలీసు విచారణ సంస్థ స్వతంత్రంగా వహించి దానికి ట్రాన్స్ఫర్ చేస్తే అప్పుడు వాళ్ళు నిజంగానే రాజకీయ ప్రమేయం లేకుండా విచారణ జరుగుతుంది. దాని ద్వారా ఛార్జ్ షీట్లో కానీ పొరపాటు లేకుండా, సెక్షన్లు తప్పుడు కేసులు పెట్టకుండా, ఏ అప్రాపరేట్ సెక్షన్లు పెట్టడానికి వీలవుతుంది. న్యాయ పరిజ్ఞానం లేని పోలీసులు కేసులు పెట్టడం, మాలాంటి వాళ్ళేమో దాన్ని ఉల్టా వాదించి గెలవడం చూస్తున్నాం. అట్లాగే న్యాయ పరిజ్ఞానం సరిగ్గా లేని పీపీలు, జీపీలు వీళ్ళందరూ ఉంటున్నారు, ప్రభుత్వం నియమించిన వాళ్ళు. అందులో కూడా సమర్థత ఉన్న వాళ్ళు తప్పుకున్నారు. అందరూ అనను కానీ చాలా వరకు సమర్థత లేని వాళ్ళనే ప్రభుత్వం నియమించుకుంటుంది. పైరవీలు చేసిన వాళ్ళు వస్తున్నారు. ఇవన్నీ చూస్తున్నాం. అందరినీ అనలేము కానీ 190% ఇదే జరుగుతుంది. కనుక ఆటోమేటిక్గా రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు కావడం, అట్లాగే మనకు అపాయింట్మెంట్లలో కూడా చాలా వరకు మీరు న్యాయ పరిజ్ఞానం లేని వాళ్ళు కూడా రకరకాలుగా అందులోకి రావడం చూస్తున్నాం మనం. కనుక ఈ మొత్తం వ్యవస్థలో 25% మాత్రమే మాలాంటి డిఫెన్స్ చేసే అడ్వకేట్లు మేము గెలుస్తున్నాం. మిగతా 75% మొదలు 50% మేము పోలీసులు చంపేస్తారు, మిగతా 25% మేము వీళ్ళు చంపేస్తారు. అట్లా చూసుకుంటే పోలీస్ సంస్కరణలో ఈ నేర విచారణ అనేది స్వతంత్ర వ్యవస్థగా ఉంటే అప్పుడు సాధ్యమవుతుంది. రెండోదిగా మన కోర్టుల సంఖ్య గురించి నేను చెప్పిన అఫిడవిట్ వేసిన తర్వాత 2009లో మంచి రిపోర్ట్ ఇచ్చింది. గ్రామీణ కోర్టులు అంటే న్యాయ పంచాయతీలాగా కాదు, మనకు గ్రామ న్యాయాలయ వ్యవస్థ అనేది గ్రామానికి సంబంధించింది. ఒక మండలం అనేది ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో మండలం యూనిట్గా ఉన్నది. కనుక ఆల్ సమన్స్ కేసెస్, దాంతోపాటు చిన్న పెట్టి కేసెస్ అన్నీ కూడా మనకు ఆ మండల కేంద్రంలో ఒక కోర్టు పెట్టేసి ఒక జడ్జిని, ఒక 4 సిబ్బందిని ఇస్తే సరిపోతుంది. ఒక జడ్జి, 4 సిబ్బంది. అదిగాక పూర్తి స్థాయిలో జీతాలు కూడా అవసరం లేదు. జడ్జిని కూడా రిటైర్డ్ అయిన జడ్జిలు కానీ, లేకుంటే అడ్వకేట్లు ఎవరైనా వస్తే కన్సల్టేట్ పే మీద ఒక 50,000 లక్ష రూపాయలు ఇస్తే ఈ జడ్జి వచ్చేస్తారు. కనుక అటువంటి అప్పుడు మండల న్యాయస్థానంలో ఎప్పటి కేసులు అప్పుడే పోయినాయి అనుకోండి, పెట్టి కేసెస్ అన్నీ, అప్పుడు ఈజీ ఉంటుంది. గతంలో మన ఈవినింగ్ కోర్ట్స్ ఉండేవి, అట్లాగే రెంట్ కంట్రోల్స్ కోర్ట్స్ ఉండేవి, స్పెషల్ కోర్ట్స్ చాలా ఉండేవి, అవన్నీ పోయినాయి. ఇప్పుడు ఏమన్నా రెగ్యులర్ కోర్టులు నడవాల్సిందే. దాంతో ఏమవుతుందంటే పూర్తి స్థాయిలో కేసులు పేరుకపోయి న్యాయం దక్కని పరిస్థితి వస్తుంది. అందుకే ముంగిటి న్యాయం, సత్వర న్యాయం కావాలంటే పోలీస్ సంస్కరణతో పాటు న్యాయ సంస్కరణ కూడా కావాల్సి ఉన్నది. ఇది చేయకుండా ఏదో అరకొర సుప్రీంకోర్టు జడ్జీలను పెంచడమో, సంఖ్య పెంచడమో, హైకోర్టు జడ్జీల్లో ఒకరిని పెంచడమో సరైనది కాదు. ఇప్పటికీ న్యాయ వ్యవస్థలో హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జీల అపాయింట్మెంటే కొలీజన్ ద్వారా చేసేదాన్ని చాలా వివాదాస్పదంగా ఉంది. మొన్న చూసాం, ఉజ్వల్ భూయాన్ గారు మొన్న మాట్లాడుతూ ఏమన్నారు, దుర్మార్గమైంది, ఇది సరైనది కాదు, కొలీజియంకు ఇంత రహస్యం ఎందుకు, మీరు సమాచారం ద్వారా సమాచార హక్కు ప్రకారం ఉండదా, మా ఇష్టం ఉన్నట్టే మనం నియామకం చేస్తాం, నియామకాలను ప్రశ్నించకూడదా, నియామకాల గురించి ప్రజలు తెలుసుకోకూడదా, జడ్జిలకే తెలుస్తలేదు, ప్రజలకి ఏం తెలుస్తుందని ఆయన విమర్శించారు. అందుకని నేనేమంటా అంటే పూర్తిగా ఇవాళ న్యాయ వ్యవస్థలో ఈ తమ కాళ్లకు తామే మొక్కుకొని దీర్ఘాయుష్మానుభావం అన్నట్టు కొలీజియం వ్యవస్థలో జడ్జిల అపాయింట్మెంట్ అంతా కూడా రిజర్వేషన్లకు అనుకూలంగా లేదు. వాళ్ళే రిజర్వేషన్ల గురించి మాట్లాడతారు, వాళ్ళ సమాజం గురించి నీతులు చెప్తారు. కానీ వాళ్ళకు వచ్చే కల్లా ఉల్లిగడ్డ అయ్యగారి సామెతలాగా వాళ్ళు మాత్రమే అపాయింట్ చేసుకుంటారు. తాత జడ్జే, తండ్రి జడ్జే, మా కొడుకు జడ్జే, మనవాడు కూడా జడ్జే, ఇంకొక 10 ఏళ్ళు అయితే మనవాళ్ళు కూడా జడ్జీలు వచ్చేస్తారు. చూస్తున్నాం మనం. అంటే ఏమన్నట్టు, గాడ్ ఫాదర్ అక్కడ ఉంటే, కేంద్ర ప్రభుత్వంతో మంచి సంబంధాలు ఉంటే ఎటువంటి వాళ్ళైనా హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జీలు అయిపోతున్నారు. నేను స్పష్టంగా చెప్తున్నాను. అది ప్రతిభకు ఆధారమే లేదు, ప్రతిభకు అవకాశం లేదు. అక్కడ ప్రతిభకు అవకాశం లేకుండా ఇటువంటి జడ్జీలు వచ్చినప్పుడు ఏమవుతుంది చూస్తున్నాం కదా. చీమల్లాగా, దోమల్లాగా, బొద్దింకల్లాగా వర్ణించే వాళ్ళు చాలామంది వస్తారు. స్పష్టంగా చెప్తున్నాను, ఇది ఒక వ్యక్తిని ఉద్దేశించింది కాదు, ఇవాళ జరుగుతుంది అదే. హైకోర్టులో, సుప్రీంకోర్టులో వాళ్ళ నియామకం వాళ్ళే చేసుకుంటారు. జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిటీ ఒకటి వేయాలి, దానిలో జడ్జీల పాత్ర ఉండాలి, ప్రధాన న్యాయమూర్తి ఉండాలి, ఒక న్యాయశాఖ మంత్రి ఉండాలి, ప్రధానమంత్రి ఉండాలి, ప్రతిపక్ష నాయకుడు ఉండాలి, ఇంకొకరినో ఇద్దరినో బయట వాళ్ళు నిష్పక్షపాతంగా సమాజంలో గౌరవప్రదమైన దానిలో ఉన్న వాళ్ళని, ఎలాంటి రాజకీయ ప్రమాణం లేని వాళ్ళు పెట్టండి. అప్పుడు 5 కమిటీ, 7 కమిటీ పెడితే ఆటోమేటిక్గా మెజార్టీ ప్రజలది అవుతుంది కదా, వాళ్ళు జడ్జీల నియామకం చేస్తారు. అందుకని ఇక్కడ ఏమైందంటే రాష్ట్రపతి కేవలం అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చేవాళ్ళే, కానీ ఎంపిక ఏం జరుగుతుంది, ఇప్పుడు ప్రధాన న్యాయమూర్తి ఉంటున్నాడు, ఒక సీనియర్ న్యాయమూర్తి ఉంటున్నాడు, తర్వాత ప్రతిపక్ష నాయకుడు, మన అధికార నుంచి ప్రధానమంత్రి లేకపోతే న్యాయశాఖ మంత్రి ఉంటున్నారు. వీళ్ళతో సరిపోదు. స్పష్టంగా సమాజం నుంచి లబ్ధ ప్రతిష్ఠులు చాలామంది ఉన్నారు, వాళ్ళని కూడా వేయాలి. ఈ కొలీజియం పద్ధతి తీసేసి, కొలీజియం అనేది ఒక గుప్పిట మూసినట్టుంది కనుక తీసేసి పూర్తి స్థాయిలో న్యాయ సంస్కరణలో జడ్జీల నియామకం
కింది స్థాయి కోర్టుల జడ్జీలు ఏమో అన్ని పరీక్షలు పెడతారు, రకరకాల ఇంటర్వ్యూలు చేస్తారు, వాళ్ళు ఎంపిక చేస్తారు కింది స్థాయి అన్ని కోర్టులలో. కానీ హైకోర్టుకు సుప్రీంకోర్టుకు చూడగా వాళ్ళు ఇష్టమైన నియామకం చేస్తున్నారంటే ఇది పూర్తిగా పక్షపాతంతో కూడుకున్నది. న్యాయ సంస్కరణలు జడ్జీల నియామకానికి జ్యుడిషియరీ అపాయింట్మెంట్ కమిషన్ రావాలి. దాంతోపాటు న్యాయ సంస్కరణలో పోలీస్ సంస్కరణలు రావాలి. అప్పుడు విచారణ సంస్థలను స్వతంత్రంగా నడిపించే ప్రయత్నం చేయాలి. అప్పుడు మాత్రం సాధ్యమవుతుంది. కేవలం అరకొర సంస్కరణతో కాయకల్ప చికిత్సతోని న్యాయ సంస్కరణలు పూర్తిగా ఇది కేవలం ఒక కంటితుడుపు చర్య మాత్రమే. నేను ఆహ్వానిస్తున్నాను. నా జడ్జీల సంఖ్య 2019లో 3 పెంచినా, ఇప్పుడు 2026లో 4 పెంచినా, 7 పెరిగింది కనుక 8 నుంచి 38కి వచ్చింది కనుక మరి దీన్ని ఆహ్వానిస్తూనే ఇటువంటి సంస్కరణలు కావాలని కోరుకుంటున్నాను. నమస్కారం.